అసలు పవన్కి ఏమైంది? ఈ మధ్య ఎప్పుడు చూసినా కానీ అనారోగ్యంగానే ఉంటున్నారు. అసలు దీని వెనుక కారణం ఏంటి? చేతికి ఎప్పుడు ఏదో ఒక క్యాన్యులా పెట్టుకొని ఉంటూనే ఉన్నారు. దీని వెనుక ఏంటి అని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతుంది. మరి అసలు పవన్కి ఏమైంది? తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా ఎక్కడ చూసినా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అదే పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది, ఎందుకు ఎప్పుడు చూసినా కానీ అనారోగ్యంగా ఉంటున్నారు, ఈ మధ్య అస్సలు ఆయన ఒంట్లో ఎందుకు బాగుండట్లేదు అన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. వాస్తవానికి రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత సరైన టైంకి ఫుడ్ ఉండదు అండ్ ఎక్సర్సైజులు ఉండవు. సో ఏది కావాలన్నా కానీ చాలా ఇబ్బందిగా జనం మధ్యలో ఉన్నప్పుడు ఇవన్నీ సహజం. ఎలా తిరుగుతారో ఎప్పుడెక్కడ ఉంటారో తెలియదు అని కూడా చాలా కొంతమంది అంటున్నారు. ఓకే, అది కూడా వాస్తవమే. కానీ ఇప్పుడు ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే అసలు ఏమైంది అన్న దాని మీద సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్గా మారింది. పవన్ గారికి ఏదో డిఫరెంట్ డిసీజ్ ఏదో వచ్చింది ఈ మధ్యకాలంలో, అందుకనే ఈ మధ్య అలా ఉంటున్నారు అని కూడా కామెంట్లు అయితే సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. అదేంటి అని అంటే లంగ్స్ పుటం అనేది బేసిక్గా ఇది చాలా మందిలో ఉంటుంది. దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి అంటే ఇది బై బర్త్, అంటే చిన్నప్పటి నుంచే ఉంటుంది. సో అంటే ఏంటంటే ఇప్పుడు ఈ లంగ్స్ పుటం వస్తుంది ఆయనకు అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు అండ్ చాలామంది మీమ్స్లలో కూడా ఇది వైరల్ అవుతుంది. సో అందుకోసమే అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నట్టు ఇది. అయితే లంగ్స్ పుటం అనేది ఏంటి అని అంటే బేసిక్గా అది ఎప్పటికైనా అంటే చాలామందికి ఏంటంటే లంగ్స్ పుటం అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది కొద్దిమందిలో. బట్ అది పెరుగుతున్న కొద్దీ అలా వస్తూనే ఉంటుంది. కానీ దీనికి శాశ్వత పరిష్కారం అనేది అయితే ఉండదు. లంగ్స్ పుటం అంటే ఊపిరితిత్తులు. సో ఊపిరితిత్తులు ఏంటంటే పెద్దగా మాట్లాడేటప్పుడు కానీ శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది డెఫినెట్గా. సో ఆ ఇబ్బందిని లంగ్స్ పుటం అని కూడా అంటారు. ఇది బై బర్త్ నుంచి చాలామందికి ఉంటుంది. దీనివల్ల అంతా బాగానే ఉంటుంది. కానీ సో అందరితో పోలిస్తే శ్వాస తీసుకోవడం సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే మాట్లాడినప్పుడు కానీ గట్టిగా ఇక్కడ మెడ కింద ఏదైతే భాగం ఉందో గట్టిగా పట్టేయడం కానీ, లేదంటే ఉమ్మి వేసినప్పుడు కూడా చాలా పొడివారింగా సో ఇలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీనికి ఏం చేయాలి అని అంటే క్యాన్యులా, ఏదైతే హ్యాండ్కి క్యాన్యులా పెట్టుకొని రెగ్యులర్గా దానికి ఇంజెక్షన్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. సో కాబట్టి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు సింగపూర్లో కొంచెం ప్రమాదవశాత్తు అవి అయింది, అది కూడా అందరికీ తెలిసిందే. సో దానివల్ల అక్కడ వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి అబ్బాయిని తీసుకొని వస్తున్న టైంలో మార్క్ శంకర్ని, ఆ టైంలో చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి చేతులకి క్యాన్యులా ఉంది. సో ఆ క్యాన్యులా ఇదేనేమో అని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఒకవేళ ఇలానే ఉంటే అంటే ఇది లంగ్స్ పుటం అనేది బేసిక్గా ఎవరికున్నా కానీ అది అలా వెళ్తూ అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ పెద్దగా అవుతూ ఉంటే ఏంటంటే దానికి డెఫినెట్గా అది కంప్లీట్గా నయం అవ్వదు. కానీ దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి ఇంజెక్షన్ ద్వారా, అది కూడా క్యాన్యులా తోటి. అలా తీసుకుంటున్నప్పుడే అది కొంచెం అలా సెటిల్గా ఉండిపోతుంది. కానీ అది కనుక నెగ్లెక్ట్ చేస్తే ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని కూడా కొంతమంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఇది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైనా ఇలాంటి రకాల డిసీజ్ ఏమైనా ఉంటే ముందుగానే చెక్ చేయించుకొని దానికి తగ్గ మెడిసిన్స్ తీసుకొని చాలా జాగ్రత్తలు కూడా పాటించాలని కూడా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఇదే టాపిక్ పవన్ కళ్యాణ్ గారికి కూడా అది ఉన్నది అని కూడా కొంతమంది కామెంట్ చేస్తుంటే, కొంతమంది కూడా అంటున్నారు చర్చ లేదు, బై బర్త్ నుంచెల్లే ఆయనకి అలాంటి సమస్యలు ఏమీ లేవు, కాబట్టి ఎలాగూ ఆయన ఆల్రెడీ, కాకపోతే ఈ మధ్యకాలంలో పొలిటికల్ లైఫ్ అంటే చాలా బిజీగా ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు ఆయన షూటింగ్ కూడా అందుకోనే ఇప్పుడు ఈ అనారోగ్య సమస్యల వల్లనే షూటింగ్ కూడా పెండింగ్లో పడింది. హరిహర వీరమల్లు అనే సినిమా దాదాపు ఒక వారం రోజుల షూట్స్కి సంబంధించినటువంటి డేట్స్ ఇస్తే కంప్లీట్గా సినిమా వచ్చేస్తుంది May 9th. కానీ ఆ వారం రోజులు కాకుండా పోనీ మరి సినిమా రిలీజ్ చేద్దామా అని అంటే ఆ వారం రోజులలో తీసేటువంటి సినిమా షూటింగ్ సంబంధించిందే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ సీన్స్ లేనిది ఆ సినిమా రిలీజ్ చేయలేని పరిస్థితి. సో కాబట్టి వారం రోజులన్నా రావాలి అని రిక్వెస్ట్ చేశారట పవన్ కళ్యాణ్ గారికి. సో చేస్తే మరి సో అక్కడ చేసినా కానీ ఇక్కడ ఆయన కొద్ది రోజులు ఇంకొక 1 వీక్ టైం ఇవ్వండి అని కూడా చెప్పినట్లయితే సమాచారం. మరి సో అనారోగ్య సమస్యల వల్లనే ఆ షూటింగ్ కూడా వెళ్ళట్లేదు. సో కాబట్టి హరిహర వీరమల్లు పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. సరే పార్ట్ 1 అన్న రిలీజ్ అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది.
కాకపోతే ఈయన డేట్స్ ఇస్తే ఒక వారం రోజులు ఆ షూటింగ్ పార్ట్ కూడా పూర్తవుతుంది. కాబట్టి సో ఇది ఇన్ కేస్ కొంచెం ఆయన డేట్స్ ఇచ్చినా బాగుంటుంది కానీ ఆయన ఇవ్వలేని పరిస్థితిలో డెఫినెట్‌గా ఉన్నారు. ఎప్పటికప్పుడు క్యాన్యులా పెట్టుకొని కూడా చేతికి తిరుగుతా ఉన్నారనమాట. సో చూడాలి మరి. సో ఇది చాలామంది అయితే సోషల్ మీడియాలో కామెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇది లంగ్స్ పుటం ఏమన్నా ఉందా అని కూడా కామెంట్ చేస్తున్నారు. బట్ కొంతమంది ఆయన సైడ్ నుంచి మాత్రం అలాంటిదేమీ లేదు. బట్ ఈ తిరుగుడు వల్ల కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి ఇలాంటి స్ప్రెడ్ చేయొద్దు అని కూడా మరికొంతమంది అయితే చేస్తూ ఉన్నారు. బట్ ఇన్ కేస్ ఒకవేళ లంగ్స్ పుటం అనేది ఉంటే దీని ముందుగానే మీరు డాక్టర్స్ దగ్గరికి ఎవరికైనా వెళ్ళి చూయించుకుంటే చాలా సేఫ్ అని కూడా చెప్తున్నారు. లేదంటే ఇది క్యాన్సర్ కింద పడే అవకాశం కూడా లేకపోలేదని కూడా డాక్టర్స్ అయితే చెప్తా ఉన్నారు.